నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు చాలా మంది అప్పులు తీసుకున్న తర్వాత ఆ అప్పులు తీరట్లేవని, అది కాకుండా వాళ్ళకి ఇంకా నష్టాలు జరుగుతూనే ఉంటాయి. అప్పటినుంచి వాళ్ళకి మనశ్శాంతి అనేదే ఉండదు. అవన్నీ తొలగిపోయి మనశ్శాంతిగా ఉండాలి అంటే ఏం చేయాలి? చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారమ్మా. హ్మ్. వాటిల్లో ధర్మపరమైనటువంటివి కొన్ని ఉంటాయి. హ్మ్. ధర్మబద్ధంగా హ్మ్. ఇంట్లో కూతురు పెళ్లి చేయడానికో, హ్మ్. పిల్లల్ని చదివించడానికో, హ్మ్. ఇల్లు కొనుక్కోవడానికో, హ్మ్. ఏదంటే ఏదైనా చేసుకోవడానికో, హ్మ్. వ్యాపారం చేయడానికో, ఈ రకమైనటువంటి ధర్మపరమైనటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో హ్మ్. అవన్నీ తీరడానికి మంచి మార్గం ఉంటుంది. ఓకే. అప్పులు అంటే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేటువంటి వాళ్ళు రైతులు. అవును. వాళ్ళు అప్పులు తీరక, పంటలు సరిగా పండక పండగ. హ్మ్. ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళలో అత్యధిక శాతం ఎక్కువగా రైతులే ఉన్నారు మనకి. అవును. మనకి రైతే భారతదేశానికి, మన దేశానికి వెన్నెముక అనుకుంటాం. హ్మ్. అలాంటి వాళ్ళకే బాధలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అవును. నిజంగా మంచి పంట పండించేటువంటి రైతు, ఆ పంట పండించిన అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును. అప్పు తీర్చాలి. తీరకపోతే తదుపరి సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ ఎవరైనా హ్మ్. అప్పిచ్చేవాళ్ళు ఉండరు. హ్మ్. చెడ్డ పేరొస్తుంది. హ్మ్. ఈ రకమైనటువంటి బాధలతో బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. ఇలాంటి వాళ్ళందరికీ అసలు అప్పు కావడానికి ఎవరు కారకం? హ్మ్. అంటే మన జాతకంలో, జ్యోతిష్యంలో హ్మ్. కుజుడు రుణగ్రస్త కారకుడు, రుణ విమోచ కారకుడు కూడా కుజుడే అవుతూ ఉంటాడు ఓకే. తప్పనిసరిగా. హ్మ్. కుజగ్రహం ఎప్పుడైతే లోపిస్తుందో హ్మ్. అప్పుడు అప్పులు అవుతూ ఉంటాయి. హ్మ్. కుజగ్రహం ఎప్పుడైతే మంచి స్థానంలో ఉంటుందో అప్పులు చేయవలసినటువంటి అవసరం వాళ్ళకి కలగకుండా వాళ్ళ జీవన విధానం జరిగిపోతూ ఉంటుంది. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఒక ₹1,00,000 అప్పు తీసుకొస్తారమ్మా. అవును. దాని వడ్డీ కడతారు. ఒక ఉన్న 2 సంవత్సరాల పాటు వడ్డీ కడుతూనే ఉంటారు. అవును. 2 సంవత్సరాలకి ₹3 వడ్డీ వేసుకున్నా దాదాపు ₹70,000 వడ్డీనే కడుతుంటాడు ₹1,00,000కి. అవును. చివరికి విసిగిపోయి ఈ ₹1,00,000 అప్పు తీరుద్దామని చెప్పి ఇంకో చోట 2,00,000 అప్పుకు ప్రయత్నం చేస్తాడు. అవును. ఈ 2,00,000 ఏంటంటే ₹1,00,000 మనం ఏదైనా వ్యాపారం చేసుకుందాం, ఉద్యోగం చేసుకుందాం హ్మ్. అని చెప్పి ₹1,00,000, ఈ ₹1,00,000 అప్పు తీరుద్దామని చెప్పి 2,00,000 అప్పు చేస్తాడు. హ్మ్. ఈ 2,00,000 అనవసరమైనటువంటి ఖర్చులైపోతాయి కానీ వాడికి హ్మ్. అప్పు తీరదు. అవును. 2 ముందు చేసిన 1 3. హ్మ్. ఈ 3 తీరడానికి 5,00,000 చేస్తాడు మళ్ళీ. హ్మ్. 5,00,000 ఖర్చయిపోతే గాని ఈ ఈ 2, 1 ఇది మాత్రం తీరదు. తీరదు. అవును. దీంతో 8,00,000. హ్మ్. ఈ విధంగా పెరిగిపోతూనే ఉంటాయి తప్పితే కొండలాగా తయారవుతుంటుంది కొండ అవును. చివరికి. అవును. ఈ రుణ బాధలు విముక్తి కలగాలి అంటే చాలా సింపుల్ రెమెడీ. హ్మ్. చాలా తేలికైనటువంటి ఒక పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా వాటి వల్ల అంటే సంపూర్ణమైనటువంటి వాళ్ళకేదో ఒక్కసారి ₹1,00,00,000, 100,00,00,000 వచ్చి పడతాయని నేను చెప్పను గానీ, హ్మ్. అప్పులు తీరేటువంటి మార్గం మాత్రం తప్పనిసరిగా కనపడుతుంది. ఓకే. అలాంటి మార్గమే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి రెమెడీ. హ్మ్. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! కుజగ్రహం వల్ల రుణగ్రస్త కారకం అవుతూ ఉంది. హ్మ్. కుజుడికి మరి ఇప్పుడు మనం నవగ్రహాలు హోమం చేస్తూ ఉంటాం. అవును. వాటిల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి సమిధులు ఉంటాయి. హ్మ్. ఈ సమిధులు తీసుకొని హోమం చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే ఆ గ్రహం అనుగ్రహం కలగడానికి. హ్మ్. ఇప్పుడు ఎదురు వాళ్ళకి దొండకాయ కూర అంటే ఇష్టం అనుకుందాం. హ్మ్. అది చేసి పెడితే మనకి ఫేవర్ అవుతారు గదా! అవును. వండి పెడితే మంచిగా రుచికరంగా. అలాగే కుజగ్రహానికి ఇష్టమైనటువంటి చండ్రకర్ర. హ్మ్. చండ్ర అనేటువంటిది కట్టెలు వింటూ ఉంటాం. అవును. అది ఎలా ఉంటాయంటే ఎక్కువగా సినిమాలో వాడుతుంటారు ఈ డైలాగులు గూడాను. కళ్ళు చండ్ర నిప్పుల్లాగా ఉన్నాయిరా అని చెప్తూ ఉంటారు. హ్మ్. చండ్ర నిప్పు ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంటుంది. చండ్రకర్ర తొందరగా అంటుకోదు. హ్మ్. ఒకసారి అంటుకుందంటే తుది వరకు మొత్తం చివరి వరకు కాలుతూనే ఉంటుంది. ఓకే. అంత ఇదనమాట. హ్మ్. అందుకని ఇప్పుడు హోమం చేసేటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణులు మనం హోమం చేస్తుంటాం కదా! నెయ్యి వేస్తూ ఉంటాం కదా! అవును. అవి కూడా చండ్రకర్రతోనే తయారవుతాయి. తొందరగా అంటుకోదు. ఓకే. అంత వేడి దగ్గరికి తీసుకెళ్తున్నా కూడా అంటుకోదు. హ్మ్. ఎందుకంటే చండ్రకర్ర తొందరగా అంటుకోదు. అంటుకుంటే పోదు. హ్మ్. కాబట్టి వాటితోనే హోమం చేస్తూ ఉంటారు. ఓకే. అలాగే కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క చండ్రకర్ర తీసుకొని హ్మ్. మంగళవారం మధ్యాహ్నం హ్మ్. 3 గంటల నుంచి 4:30 గంటల లోపల రాహుకాల సమయం హ్మ్. మంగళవారం. హ్మ్. ఒక చిన్న కట్టె తీసుకోండి ఇంతది. హ్మ్. చండ్ర కట్టె. హ్మ్. 3 మంగళవారాలు చేయాలి ఇదే పరిహారం అనేది. ఆ కట్టె మీద మీకుండేటువంటి అప్పు మొత్తం ఎంతుందో టోటల్ అమౌంట్. హ్మ్. 1, 3, 10, 14 అవుతుంది. హ్మ్. ఇంకో 4 18, ఇంకో హ్మ్. 4 22 మొత్తం టోటల్ నంబర్ ఏదైతే ఉంటుందో చక్కగా దాని మీద మార్కర్‌తోనో, పెన్నుతోనో రాయండి. ఓకే. చిన్న కట్టె ఇంతదే. హ్మ్. ఎంత అమౌంట్ రాస్తాం మనం, ఎన్ని సున్నాలు పెట్టినా కూడా అంతైతే ఉండదు గదా! అవును. కాబట్టి చిన్న కట్టె మీద తీసుకొని చక్కగా దాని మీద అమౌంట్ రాసేసి నంబర్ వేస్తే హ్మ్. చాలు. హ్మ్. తెలుగు రాయాల్సిన పని లేదు. ఓకే. నంబర్ వేసి
ఒక చిన్న బౌల్ తీసుకొని ఉమ్, దాంట్లో ఈ కట్టె పెట్టేసి ఉమ్, అది కిరసనాయిల్ కావచ్చు, ఉమ్, పెట్రోల్ కావచ్చు, లేదా నువ్వుల నూనె కావచ్చు, ఏదైనా సరే ఉమ్, కర్పూరం ఉమ్. పెట్టి దాన్ని వెలిగించడం మొదలుపెట్టండి. ఓకే. ఈ చండ్ర కట్టెని ఉమ్, అది పూర్తిగా కాలిపోయేంత వరకు, బూడిదయ్యేంత వరకు భస్మం లాగా తయారవుతుంది. చివరికి ఉమ్, కట్టె కాలిపోయి ఉమ్, ఆ భస్మాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ ఇంట్లో పడకుండా ఉమ్, మీకు దగ్గరలో ఉండేటువంటి చెరువు కావచ్చు, నది కావచ్చు, సముద్రం కావచ్చు, ఉమ్. ఎక్కడైనా సరే ఆ నీళ్లలో అవి కలిపేసి రండి. ఓకే. ఇలా ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల లోపల ఓకే. రాహుకాల సమయంలో చేస్తే ఉమ్, తప్పనిసరిగా మీకు రుణం విముక్తి జరగడానికి కావలసినటువంటి మార్గం సుగమం అవుతుంది. ఓకే. మంచి మార్గం దొరుకుతుంది. ఉమ్, చెప్పా కదా, మనం చేసినటువంటి అప్పులకి భగవంతుడు ఒకసారి ₹1,00,00,000 తెచ్చి ఇవ్వాలంటే తెచ్చివ్వడు. కానీ ఆ ₹1,00,00,000 సంపాదించేటువంటి మార్గం ఏంటో మనకు తెలుస్తుంది. ఉమ్, అప్పులు తీరిపోతాయి. ఉమ్, దాంతో పాటుగా ఉమ్, మీకు ఒక 10 లక్షలు అప్పు ఉన్నప్పుడు ఉమ్, మీ దగ్గర ఒక 50,000 ఉన్నాయి. ఉమ్. మంగళవారం రోజున అప్పు తీర్చడం మొదలు పెట్టండి. ఓకే. మరలా అప్పు తీర్చడానికి ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. దానంతా అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఓకే. పరిహారం చేసుకుంటే ఒక 10,000 ఉన్నా సరే 10,000 తీసుకెళ్ళి ఇచ్చేసిరండి ఒక ఉమ్, మంగళవారం రోజున. ఉమ్. మరలా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు. మీరు చేసిన అప్పు పూర్తిగా తీరిపోవడం కూడా చాలా సులభంగా జరుగుతూ ఉంటుంది. ఓకే. అందుకనే మంగళవారం రోజున అప్పు తీసుకోకూడదు. ఓకే. అప్పు తీసుకుంటే జీవితంలో అప్పు తీర్చలేం. మన ఓకే. దగ్గర ₹1,00,00,000 ఉన్నా ₹1,00,000 అప్పు ఉంటే ఉమ్, ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి మన దగ్గర. మంగళవారం రోజున తీసుకున్న అప్పు ఆ ₹1,00,000 అప్పు మాత్రం ససేమిరా తీర్చలేం. అంటే ఓకే. అక్కడ కూడా కుజుడే కారకుడు అవుతున్నాడు కాబట్టి. ఉమ్. కాబట్టి మంగళవారం రోజున అప్పు తీర్చండి, ఈ పరిహారం చేయండి, రుణ విముక్తి కలగండి. తప్పనిసరిగా ఆనందదాయకంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.